మేమైతే ఇంకా చివరి దాకా ఇంకా బావి కాడికి వచ్చినాము. ఇక్కడైతే ఆ దారిలో వచ్చేటప్పుడు ఇదైతే నెమలి ఇది దొరికింది. ఇక్కడైతే నెమలి చాలా బాగుంది. ఇదైతే చూడండి, నెమలి బాగా నెమలి గేర అనేది ఎంత పొడుగ్గా ఎంత జంపు ఉందో చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా ఉంటుంది. అవి రెక్కలు కొట్టడం వల్ల ఇరిగిపోతున్నవి. మేమైతే దొరికింది మీకు చూపించినాము, తెచ్చుకున్నాము. సరే బావి కాడికి వెళ్దాం రండి. ఇంకా ఇది నెమలి గేర అనేది ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఇంకోటి దేవుని గుళ్ళో అయితే పెడతారు ఫ్రెండ్స్. మన ముస్లింల గుళ్ళో పీర్లు గుడిలో అయితే పెడతారు దాన్ని. మేమైతే ఇంట్లో పెట్టి పూజ చేస్తాం. రండి మళ్ళీ బావి చూపిస్తాం మీకు. ఇది మీది అయితే బావి అయితే చూసుకుంటారు. నాకు తెలిసిన మట్టి కొత్త బావి ఇది. ఈ కొత్త బావి అయితే ఆయనకి తెలుసు ఏమన్నది, ఆయన అడిగి తెలుసు. మళ్ళీ ఫస్ట్ బావి దగ్గరకు వెళ్దాం రండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగో కొండ అనేది వర్షం లేక అంతా వాడిపోయింది. చెట్టాలు అనేది నీడ అనేది లేదు చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంది, అంతా వాడిపోయింది, అంతా ఇంత ఉంది. మరి ఉండే పచ్చగా ఒకటి అనేది చెట్టు అనేది లేదు. ఇదిగో ఈ సంవత్సరం వర్షాలు లేక నీళ్ళన్నీ చాలా ఇంకిపోయినాయి. ఇంకైతే నీళ్ళు అయితే తక్కువైనాయి. ఇంక చుట్టుపక్కల పల్లెటూరులో మొత్తం ఇంకా పశువులు మేపడానికి వస్తే ఇంకా నీళ్ళు తాపడానికి ఇదే బావి ఉంటుంది ఎక్కువ. ఇదే ఇంకా నీళ్ళు అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ అయిపోయినాయి. నీళ్ళు అయితే వర్షాలు వస్తే కొద్దిగా నీళ్ళు ఏమో దండిగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షాలు లేక ఈ సంవత్సరం చాలా నీళ్ళు అనేది చాలా లోపల పోయినాయి. ఇంకా ప్రతి సంవత్సరం వర్షాలు ఉంటే ఈడదాకా ఉండే నీళ్ళు, ఈ సంవత్సరం అంటే ఇంకా మొత్తం కిందికి పోయినాయి. అయితే ఇంకా పూర్వకాలంలో మన మానవులు వచ్చి పైన నివసించే వాళ్ళంట కదా, వాళ్ళకు నీళ్ళు అంటే ఇబ్బంది. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోయే వాళ్ళంట, తాగడానికి వాడుకోవడానికి. నీళ్ళు మొత్తం ఇంకా తీసుకుపోయి ఇంకా వాళ్ళు ఈ నీళ్ళు తీసుకుపోయి ఇంకా పైన వాళ్ళు వాడుకుంటుంటారంట అప్పటి కాలంలో. ఇక్కడైతే ఇంకా చూద్దామండి, ఇంకా లోపలికి ఎత్తుందని. చూడండి మొత్తం ఎట్లుంది. నీళ్ళంతా మొత్తం గలీజ్ అయినాయి కొద్దిగా. సో వర్షాలు లేక అదే ఇబ్బంది అయింది. వర్షాలు అంటే నీళ్ళు కొద్దిగా బాగుండేవి. పురాతన కాలంలో జనాలంతా ఇక్కడ మనుషులు కొన్ని దగ్గర ఈ నిధులు అలాంటివి ఇక్కడ దాచిపెట్టేవాళ్ళంట. ఈ బండ్ల కింద గుండెల కింద లోపల పోయి ఇంకా దాచిపెట్టుకొని ఇంక వచ్చేవాళ్ళంట. అది ఇంకో వాళ్ళే వచ్చి తీసుకోవాలంట. అట్లా ఏమి ఎవరు వచ్చి తీసుకున్నట్టు లేదంట. ఇక్కడైతే చూడండి, ఇందులోన నీళ్ళన్నీ స్మెల్ వస్తున్నాయి. కానీ పశువులకు తాగికి ఇవే నీళ్ళే. ఇంకా చూడండి, అప్పటికి రాళ్ళు అనేది చూడు మనుషులు ఎలా గోడ మాదిరిలో ఎట్లా కట్టినారో చూడండి. పెద్ద పెద్ద రాయిలు, ఒక్కో రాయి ఒక 5-6 క్వింటాలు పైగా ఉండొచ్చు ఒక్కో రాయి అనేది. ఈ కాలంలో అయితే మనిషికి లేపేకి సాధ్యం కాదు. అప్పటికైతే ఒక్కో రాయి లేపుతుండ్రి. ఇప్పుడు 10 మంది కలిసి అప్పుడు ఒక్కరు సమానం ఉన్నట్ల. అప్పుడు కాలంలో అప్పుడైతే ఒక్క రాయి తీసుకుని ఇట్లా పరిసేవాళ్ళంట. మేమైతే ఇంకా 10 మందిగానో లేపలేము. ఇంకా 5-6 క్వింటాలు ఉండే రాయిని అప్పుడు కాలంలో అయితే వాళ్ళు బాగా ముష్టిగా బలంగా ఉండేవాళ్ళంట. ఇప్పుడు కాలంలో అయితే లేదు. వాళ్ళైతే మొత్తం ఇంకా గోడ మాదిరి కట్టినారు, కాంపౌండ్ మాదిరి కట్టినారు. మొత్తం ఈ నీళ్ళు ఇట్లా నిలబడేకి ఇంకా నీళ్ళు ఇంక ఎక్కడ ముందుకు పోకున్నట్లు ఇంకా కింద ఇట్లా రోడ్డు ఉంది కిందకి. ఇంకా గుంత అనేది ఇంకా ఫుల్ నిండితే ఇంకా అట్లా వెళ్ళిపోతాయి కిందికి. ఆ నీళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా ఇది తాగడానికి వాళ్ళకేమి ఇంకా నీళ్ళు బాగా కట్టుకున్నారు. ముందుకైతే పోదు ఇంకా నీళ్ళు అయితే ఆ ఫుల్ నిండేదాకా ఇంకా ఎక్కడికి పో. నీళ్ళు ఒకవేళ నిండితే వెళ్ళిపోతాయి. ఇంతవరకేం నిండలేదు నీళ్ళేమి. ఇంతవరకేం నీళ్ళేమి నిండలా. ఇంకా ఆడదాకా వస్తాయి. ఇంకా ఆ గుండె దగ్గర సగం ఆడికి వస్తాయి అంతే. ఇంకా సో ఫ్రెండ్స్, ఇవే నీళ్ళే మా ఊరికి బస్ అనేది వస్తుంది. మా ఊరు అయితే మీకు చెరువు అయితే పెట్టినాను. ఆ చెరువులో అయితే వస్తున్న నీళ్ళు. ఆ చెరువులోకి వెళ్ళి మా ఊరు పక్కన ఇరుపాపురం అంతా ఉంది. ఆ ఇరుపాపురంలో చెరువులోకి వెళ్తున్నాం నీళ్ళు. అక్కడే ముందర ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో మనకైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇదిగో కొండలో అయితే మధ్యలో ఇలాంటి నీళ్ళు అయితే లేవు. ఇక్కడైతే ఉన్నవి. చూడండి ఫ్రెండ్స్, కొండ మధ్యలో అయితే ఇట్లా ఉంది మనకి.
చూడండి ఫ్రెండ్స్ వాతావరణం బాగుంది, సైలెంట్, ఎవరు డిస్టర్బ్ లేకున్నట్లా, మనకు సౌండ్ లేకున్నట్లా ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కట్టెలు అయితే చూడండి అన్న, అప్పటికి జనాలు నీళ్ళు నింపుకుని రావాలంటే కింద స్టెప్స్ ఇలా ఉన్నాయి చూడండి. అంటే స్టెప్స్ అంటే మెట్ల ద్వారా పైనుంచి దిగి వచ్చి ఇట్లా నింపుకునే వాళ్ళంట. వీడి దాకా వచ్చావు నీళ్ళునా, అప్పటికి వీటి వరకు వచ్చావు నీళ్ళు, వీటి దాకా వస్తుందంట నీళ్ళు. ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేక నీళ్ళని ఇంకిపోయినాయి. ఇంకా మనుషులు అప్పటికి దిగేవి ఇట్లా ఉంటుంది, ఇలా దిగేవి ఇట్లా వస్తుంటారంటన్నా, కిందకి దిగి మొత్తం ఇంకా నీళ్ళు నింపుకొని పోయేవాళ్ళంట పైకి. చూడండి బాగా ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి కొండ అనేది, మీకు అరడుగా చూడండి ఫ్రెండ్స్ బాగా క్లియర్గా బాగుంది. ఇదిగో ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు అయితే కొన్ని ఉన్నవి. ఇదిగో రెండు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో బావి ఉంది. పోదాం మళ్ళీ. ఇట్లా ఉంది మనకి మఠాలు అనేది ఈ విధంగా కట్టినారు మొదట పెద్దవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఆ బావి అయితే ఫస్ట్ బావి చూపించాను, ఈ సెకండ్ బావి ఇదైతే. ఇది బావి నిండిన తర్వాత ఆ బావిలోకి వెళ్తాయి. ఈ బావి నిండిన తర్వాత ఆ బావిలోకి నీళ్ళు వెళ్తాయి. స్టాక్గా రెండు బావిలో నీళ్ళు ఉంటాయి, కానీ వర్షాలకి ఇప్పుడు అంతా నీళ్ళు ఇంకిపోయినాయి. ఇదైతే ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు బేర్చి బాగా కట్టించినారు. చూడండి ఇక్కడంతా, ఇదంతా పడిపోయిందన్న. ఇక్కడంతా మొత్తం చూడండి, ఇది రాయి. ఇది లేపడానికి 10 మంది కావాలి. ఇట్లాంటి రాయి మనకి ఈ కాలంలో అయితే 10 మంది కావాలా. అప్పుడు వాళ్ళు అయితే ఒక్కరే చాలు, ఒకరే రాయి తీసుకొని ఇట్లా విసిరేవాళ్ళంట. మొత్తం అట్లా కంపౌండ్ மாதிரி చేసిన చుట్టూ అక్కడ రావాలి నీళ్ళు మొత్తం అట్లా వస్తాయన్న, అట్లా దిగి వస్తాయి. అట్లా ఇంకా ఇక్కడి నుంచి కూడా వస్తాయి నీళ్ళు, ఇట్లా దిగి ఇందులోకి వస్తాయి. చాలా లోతుకుంది బాగా. ఇదంతా ఒక చుక్కు కూడా నీళ్ళు లేకుండా అయిందన్న, వర్షాలు లేక. చూడండి మొత్తం ఇది. చూడండి ఈ బావిలో అయితే నీళ్ళు అయితే లేవు, ఖాళీ అయినవి. ఈ విధంగా చెప్పినాడు మరి ఈ బావి. లాస్ట్ బావి ఫ్రెండ్స్ ఇది. ఇంకా దాంట్లో ఇంకా దేరుగుట ఇంకో ఇది నీళ్ళ బావి, ఇది అది నీళ్ళు తాగడానికి ఉంటుంది. ఇట్లనైతే మనకి గట్టుమల్లపు దగ్గర కొండ కింద అయితే అక్కడైతే బావిలో నీళ్ళు ఉన్నాయి. ఆ బావి అయితే ఇప్పుడు నెక్స్ట్ బావి అక్కడికి వెళ్తాము. ఆ బావి దగ్గర వెళ్ళాక మొత్తం హిస్టరీ మొత్తం చెప్తానండి, అంత లోపల ఉంటానండి. అప్పుడు కాలంలో కూడా ఇక్కడైతే ఉండేవాళ్ళంటే ఇక్కడ కూడా కొంతమంది. చాలా ఆయాసమైన ఫ్రెండ్స్ మనకి, చాలా కొండలు ఎక్కి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఇక్కడేమో ఏమో నిధులు ఏమో ఇక్కడ ఉంది, కానీ తీసుకుని పోయినది ఇక్కడైతే ఎవరు తీసుకుపోయినా తెలీదు. ఇక్కడైతే చాలా ఇట్లాంటివి నిధులు చాలా ఇక్కడ ఉంది. ఇక్కడైతే ఎక్కడ పెట్టారో తెలియదు. ఇక్కడైతే మనకి చూడండి ఇక్కడ వేసినారు, ఇక్కడ తీసినారు. అక్కడ ఇట్లా తీసి తవ్వుకొని తీసుకుపోయినారు. మన అంతా మంత్రాలు చేసుకొని అంతా పూజ చేసుకొని తవ్వుకొని పోయినారు. అది ఎవరు తీసుకుని మనకంటే తెలీదు, కానీ వజ్రాలు వైడూరాలు మొత్తం ఉంటాయి ఇక్కడ. అంతే అప్పుడు ఎంత దాచిపెట్టుకున్నారంట కొంతమంది. ఇప్పుడు ఎవరు దొరికిన వాళ్ళకి తీసుకుపోయినారు. పాతకాలంలో అంతా మొత్తం ఇక్కడే ఉండారు, ఇక్కడే ఉంటుంటారంట మొత్తం ఇక్కడ. అది చూడండి, అది గోడ మాదిరి ఉంటుంది, పెద్ద కాంపౌండ్. అది మనకి ఇప్పుడు రచ్చబండ ఎట్లా ఉంటుంది, మనకి రచ్చబండ అంటారు కదా, ఆ రచ్చబండ మాదిరి అక్కడ పెద్దలు కూర్చొని ఇక్కడంతా మనిషికి సవా చెప్పేవాళ్ళు ఇక్కడంతా కూర్చొని మన తీర్పు ఇచ్చేది అదే కట్ట అంట. అప్పటికి తీర్పు ఇచ్చే కట్ట అదంట. మనము తీర్పు తీసుకున్న వాళ్ళు మొత్తం ఇక్కడ కింద ఉండాలంట. ఇక్కడ మొత్తం ఇదంతా అక్కడ తీర్పు ఇచ్చే వాళ్ళు పైన ఉంటారంట మొత్తం. ఇంకా అక్కడ పైన చూడండి. చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా ఇండ్లు కట్టుకున్నారు అప్పుడంతా. చూడండి ఒక్కరు ఇల్లు ఎట్లా కట్టుకున్నారంటే ఇట్లా ఇల్లు కట్టుకొని ఇలా ఇంట్లో దాచిపెట్టుకునే వాళ్ళంతా ఇక్కడంతా. చూద్దాం రండి.
ఇప్పుడైతే ఇల్లు కట్టుకొని ఇక్కడంతా దాచుకుంటాం. ఇక్కడ కూడా కిందకు పోయినారు, ఇక్కడంతా చూడండి. అది ఇక్కడంతా బంగారము